అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ కూడా డైలీ రోజు లేసినట్టే చీకటితో లెగిసాను. ఇంకా పబ్లిక్ ఎవరు లేరండి. చాలా చీకటిగానే ఉంది. ఇంక ముగ్గు అది పెట్టేసి లోపలికి వచ్చేస్తే బయట పని వరకు కంప్లీట్ అయిపోతుంది. ఇది శనివారం రోజు తీసిన వ్లాగ్ అనమాట. ఇంక ముగ్గు అది పెట్టేసామంటే నాకు ఇంకా ఇక్కడి వరకు అంటే మొత్తం నీట్గా వాటర్ అదంతా వేసి కడిగేస్తాను. డైలీ ఏంటంటే ముగ్గేసే వరకే కడుగుతాను. ఇంక ఇవాళ ఇంటి చుట్టూ మొత్తం అంతా కడుక్కొని రావాలి. డైలీ ఇల్లు తుడుస్తాను, కానీ ప్రతి శనివారం మాత్రం ప్రహరీ గోడల్లోని అవి ఉంటాయి కదా, ప్రహరీ చుట్టూ మొత్తం కడుక్కొని వస్తానన్నమాట. నాకు అందుకోసమని కొంచెం టైం అయితే పడుతుంది. ఈ స్టెప్స్ ఇవన్నీ వీక్లీ వన్స్ అయితే కడుగుతానండి. ఈ కడిగేది ఎట్లున్నా కానీ మాకైతే వాటర్ లేవు, ఫ్యూజులు ఏమో పోయి ఉన్నాయంట, అందుకనేసి నీళ్లు రావట్లేదు. ఇంకా ఉన్న నీళ్ళతోనే కొంచెం ఏదో అడ్జస్ట్ చేసుకుంటూ కడిగేస్తున్నాను. అంటే కడగకపోతే ఇంక మళ్ళీ కడగలేదు అనే ఫీలింగ్లో ఉండిపోతామా, మళ్ళీ ఇంకా బ్రేక్ పడిపోయినట్టుగా అనిపిస్తుంది నాకు. ప్రతి శనివారం అయితే ఇది పక్కాగా చేసుకుంటాను. ఇంకా డైలీ ఇల్లు తుడిచేటప్పుడు ఏముందండి, ఇల్లు తుడిచిన వాటర్ వస్తుంటాయి కదా, వాటితోటి టైల్స్ తుడిసేసి ఇటు సైడు కడిగేసుకొని వచ్చేస్తానమాట. ఇక్కడ అదే చర్చ జరుగుతోంది. పక్కనింటి వాళ్ళు అడుగుతున్నారనమాట, బోర్ చెడిపోయింది, వాటర్ రావంట, చూసి వాడుకోండి అని చెప్తున్నారు. ఈ సమ్మర్లో మాత్రం ఈ వాటర్కి కొంచెం ఇబ్బందేనండి మాకు. ఇంకా బట్టలు అవి కూడా నిన్నే వేస్తున్నాను. ఇవాళ ఇంక రేపట్లో అయితే వాటర్ వచ్చినంత వరకు బట్టలు వేయను. ఇంకా చూసుకొని వాడుకోవాలి, అవి ఉన్నవే తప్పదు కదా. ఇంకా అందుకోసం అని చెప్పేసి కొంచెం వాటర్తోనే క్లీన్ చేసుకుని వస్తున్నాను. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా లోపలికి వెళ్ళి లోపల క్లీనింగ్ అనేది చేసుకుంటాను అనమాట. ఎందుకంటే ఫస్ట్ ఈ బయట వరకు అయిపోయింది అనుకోండి, తొక్కే వాళ్ళు ఉండరు, మనకి ఆరలేదన్న ఫీలింగ్ ఉండదు, తొందరగా ఆరిపోతుంది. అందుకోసం అనేసి బయట అయిపోయిన తర్వాత లోపలికి వెళ్తాను. ఇంకా ఇప్పుడు టీ కూడా తాగలేదన్నమాట. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత టీ అది తాగేసి లోపల క్లీనింగ్ అది చేసేసుకుందాము అని అయితే అనుకుంటున్నాను. ఇంక ఇటు సైడు వాటర్ వేసినవి ఏంటంటే బయటికి వెళ్ళిపోతాయి, ఎందుకని ఎక్కువ వేయకుండా చూసుకొని వేసుకోవాలి, తొందరగానే ఆరిపోతుందిలేండి. మనకి ఎలాగో నైనా ఎట్లయినా ఉంటుంది కాబట్టి తప్పదు, ఇటు సైడ్ ఖచ్చితంగా కడుక్కోవాలి. ఇంక ఇంటి చుట్టూ కూడా అలాగే కడిగేసుకొని వచ్చేసాను. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత అయితే మళ్ళీ మొత్తం అన్నీ నీట్గా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నీట్గా ఉన్నా కూడా ఏంటో మరి నా ఇన్నర్ ఫీలింగ్ అవన్నీ మళ్ళీ తీసి ఇదిలిచ్చి వాటన్నిటిని సర్ది మళ్ళీ వేస్తేనే నీట్గా ఉన్నాయి అనుకుంటా నేను. మీరు కూడా అంతేనా అండి? ఈ అలవాటైతే నేను అసలు మార్చుకోవాలి. ఎందుకంటే పని అనేది నాకే ఎక్కువైపోతుంది, చేయలేకపోతున్నాం కదా అని ఫీల్ అయ్యే కన్నా ఇట్లాంటివి కొంచెం తగ్గించుకుంటే మంచిది. నిన్నేం జరిగిందంటే నాకు ఇది ఉంటుంది కదా, ఎడమ చేయి చాలా నొప్పి వచ్చింది. భయం వేసింది హార్ట్ అటాక్ వస్తుందేమోనని. చాలామంది అంటూ ఉంటారు కదా, ఎడమ చేయి నొప్పి వస్తే హార్ట్ అటాక్ వస్తుంది అన్నట్టుగా. అదే చెప్పాను మా వారికి కూడా, ఇలాగ నాకు నొప్పిగా ఉంది చెయ్యి, హార్ట్ అటాక్ వచ్చిద్దేమో నాకు అని. కొంచెం కామెడీ కూడా జరిగిందిలేండి అక్కడ. ఇంక ఇవన్నీ సర్దుకుంటూ ఇంక మళ్ళీ బట్టలు ఈ దివాన్ మీదవి ఇవన్నీ బెడ్షీట్స్ అయితే బాగానే ఉన్నాయి, అయినా కూడా ఎందుకో మళ్ళీ సర్దాను. ఆల్రెడీ సర్దినవి మళ్ళీ తీసి మళ్ళీ వేరే వేసాను. అలా ఉంటుంది మరి నా పనులు. అందుకే మా పిల్లలు కూడా నన్ను అరుస్తూ ఉంటారు, నీకు పని చేయాలంటే చాలా కష్టమని. ఇంక అందుకే నేను వాళ్ళకి చెప్పను, నేనే చేసుకుంటా ఇట్లాంటివి. ఇక్కడ మీకు బ్లాక్గా కనిపిస్తుంది ఏంటి అని అనుకుంటున్నారా? కూలర్ అండి. మనకి ఏసీ ఉంది, కాకపోతే వోల్టేజ్ అనేది మన ఏరియాకి అస్సలు సరిపోదు. ఏసీ అనేది చూపుడికి అన్నట్టుగానే ఉంటుంది. ఇంకా ఈ ఎండలకి తట్టుకోలేకపోతున్నాము, ఫ్యాన్ల వల్ల అవ్వట్లేదన్నమాట. మళ్ళీ హాల్లో ఏసీ పెట్టించుకున్న కరెంటు కావాలి కదా, అందుకోసం అని చెప్పేసి కూలర్ తీసుకొచ్చారు. ఇంకా దీంట్లో ఏదో రన్ అవుతుంది అట్లాగా, కాకపోతే చాలా ఎండగా అనిపిస్తోందండి బాబు, తట్టుకోలేకపోతున్నాము. ఇంకా చూడాలి మరి ఎన్ని రోజులు ఇట్లా అనిపిస్తుందో. దాంట్లో కరెంటు కూడా తీస్తున్నారు దారుణంగా, చాలా ఇబ్బందిగానే అనిపిస్తుంది. ఇంకా ఈ కూలర్ వచ్చింది కదా, కొంచెం 2 రోజుల నుంచి అయితే పర్లేదులేండి. కాకపోతే కరెంట్ అయితే ఉండట్లేదు. కరెంట్ ఉంటే సరిపోతుంది, కరెంట్ లేనప్పుడు ఎవరైనా చేసేది ఏం లేదు కదా. ఇంకా ఇన్వర్టర్ మేము తిరిగే ఫ్యాన్లేనమాట. ఇంక ఇక్కడ బెడ్షీట్స్ అవి మార్చేసి ఇవి ఇప్పుడు ఉతకను కూడా ఉతకను, ఎందుకంటే వాటర్ లేవు. ఇవన్నీ వేసి ఉతికేసానంటే ఆ ట్యాంకులో ఉన్న కాస్త వాటర్ కూడా అయిపోతాయి. ఇవన్నీ అట్లా వాషింగ్ మిషన్లో వేసి పెడతాను, చూసుకొని రేపు వాటర్ వస్తే వేసుకుంటాను అనమాట. ఇంక ఇల్లంతా చిమ్మేసి ఇంకా డైలీ రెగ్యులర్గా తుడుస్తాను కదండి, ఉప్పు పసుపు కర్పూరం ఇవన్నీ వేసి తుడుస్తాం కదా, అలాగే ఇల్లంతా కూడా తుడిచేస్తాను. ఇవాళ కొంచెం లేటే అయింది, ఎందుకంటే ఇంకా బయట వరకు ముందు చేసుకుంటూ వస్తున్నాను కదా, అందువల్ల లేట్ అయింది. ఇంకా దేవుడికి అది కూడా మా వారు నేను పెట్టేస్తానులే అని చెప్పారు.
ఇంకా తను పూలు కోసుకొని వచ్చి స్నానం చేసి ఫ్రెష్ అయ్యి తన పని తను చూసుకుంటూ ఉన్నారు దేవుడికి పెట్టడంలో. నేను ఇంకా నా పనులన్నీ నేను చూసుకోవచ్చులే అనుకున్నాను. ఫస్ట్ అయితే ఇల్లు అయితే క్లీన్ చేయాలి కదా, ఈలోపు తను స్నానం చేసేసి వస్తాను అని వెళ్ళారు. తను వెళ్ళి వచ్చేలోపు నేను చిమ్మడము తుడవడం కూడా కంప్లీట్ అయిపోతుందిలేండి. ఎండ చూసారా పొద్దున్నే ఎలా వస్తుందో. టైం ఏం పెద్దగా అవ్వలేదు, కానీ ఎండ మాత్రం చాలా చురుగ్గా వస్తుంది. ఇంక ఇవాళ టిఫిన్ అయితే దోసేనమాట, దోశ ఎరకారం. కొంచెం దోసపిండి ఉంది, ఇంకా ఇవాళతో అయితే అయిపోతుంది ఇది. ఇంక రేపటి నుంచి 2 రోజులు చూసి తర్వాత వేస్తాను మళ్ళీ. దోశ అయితే టెన్షన్ ఉండదండి, ఇంకేదన్నా అయితే మళ్ళీ నసుగుతూ తింటారు. ఇంక దోశ పోసుకొనేసి ఇద్దరం కూడాను తినేస్తున్నాం. అదిగోండి మా వారు కూడా తినేస్తున్నారు అక్కడ. మ్యాక్సిమం దోశ భోజనం ఇట్లాంటివన్నీ ఇద్దరం కలిసి కూర్చొని తినేస్తాము. ఒకరు వెళ్ళిన తర్వాత ఒకరు అన్నట్లుగా ఏం కాకుండా ఏదో ఉదయం పూట టిఫిన్ ఎప్పుడైనా లేట్ అయినా భోజనాలు అవన్నీ మాత్రం కలిసే చేస్తామండి. ఇంట్లో పిల్లలు అందరం ఉన్నప్పుడు అందరం కలిసే చేస్తాము. ఇంక ఇక్కడ మా వారు పూజ కూడా చూపిస్తారండి. పువ్వులు ఎక్కువ ఉంటే నేను కట్టించానమాట. కట్టించిన తర్వాత ఇంకా ఏదో ఆయనకి తోచినట్లుగా పటాలకైతే అలంకారం చేసేసి దీపారాధన అయితే చేసేసారు. ఇంక ఇవాళ నేను వంట అంతా అయిన తర్వాత ఫ్రెష్ అవుదాం అనుకున్నాను. చాలా ఎండగా ఒక్కగా ఉంది కదా, ఇప్పుడు స్నానం చేసినా కూడా చెమటకి మళ్ళీ మునిగిపోతాం అన్నట్టుగా ఇవాళ అయితే కాకరకాయ చేస్తున్నాను. చాలా ఇష్టం అండి మా వారికి. నేనేదో తక్కువగా తింటాను కానీ తనకి ఇష్టమైనవి మాత్రమే మ్యాక్సిమం చేస్తూ ఉంటాను ఇంట్లో. పిల్లలు కూడా కాకరకాయ అనేది చాలా ఇష్టంగా తింటారు. చాలా డిఫరెంట్గా చేస్తాను. 2 రోజులున్న కూర పాడవదు. మనకి వేరే కూర కావాలి అనే అవసరం లేదు, రైస్ కూడా దీంతోనే కలిపేసుకోవచ్చు. ఫస్ట్ కాకరకాయని చెక్కంతా గీరేసి చాలా లేతగా ఉన్నాయి, వీటి లోపల నుంచి సీడ్స్ తీసి పక్కన పెట్టాను కదా, అవి పడేయను నేను. అవి కూడా కర్రీలో వేస్తాను, కాకపోతే ఇప్పుడు ఫ్రై చేసేటప్పుడు అవి వేయనమాట, మాడిపోయినట్టు అయిపోతాయి. ఇంక ఇక్కడ అన్నీ అయితే ఇలాగా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నా. చిన్న ముక్కలు అయితే ఇష్టపడతారండి. నాకేంటంటే కొంచెం పెద్దగా ఉన్న ముక్కలు అంటే నేను ఇష్టపడతాను, కానీ వాళ్ళు ఎక్కువగా ఇష్టంగా తింటారు కాబట్టి వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగానే చేస్తున్నాను అనమాట. ఈ స్టేజ్లో ఇదిగోండి ఇలా కట్ చేసుకున్నాను కదా, ఇవి ఇత్తనాలు అనమాట. ఇవి కూడా ఫ్రై చేస్తాను. ఇంక ఇప్పుడు దీన్ని ఆయిల్ పెట్టుకొనేసి ఫ్రై చేసుకుందాం, డీప్ ఫ్రై చేసుకుందాము. రండి వంటగదిలోకి వెళ్దాము. నేను రాత్రి అంతా క్లీన్గా చేసి పెట్టేసుకున్నాను కాబట్టి నాకు పెద్దగా వంటగదిలో ఏమీ పనులు ఉండవు. ఇంకా టీ పెట్టిన తర్వాత కూడా గ్యాస్ అది కొంచెం వాటర్ వేసి తుడిచేసాను, శనివారం కదా, అన్నీ గ్యాస్ మీద కూడా కడిగేసాను అనమాట. ఇంక ఇప్పుడు ఇవన్నీ సెట్ చేద్దాము. వంటగదిలో కూడా ఎండ అనేది బాగానే వస్తుందండి, ఉదయం పూట వెలుతురది బాగానే ఉంటుంది. సమ్మర్లో ఏమో పెద్దగా కష్టం అనిపించదు, కానీ వింటర్లో మాత్రం లైట్లు అవి వేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇంకా షింక్ ఏరియా అంతా కూడా నీట్గా కడిగేసాను. ఇంక ఇప్పుడు చేసేవి పడతాయి అన్నమాట అంట్లవి, అవి కూడా వంట అయిపోయిన తర్వాత కడిగేసుకోవచ్చు. ఇప్పుడు బాండి పెట్టుకునేసి కొంచెం ఆయిలే వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు. ఎందుకంటే నేను ఆయిల్ చూసుకొని వేస్తాను, మరి ఒకేసారి ఎక్కువ అయిపోయిందంటే తినబుద్ధి కాదు. ఇటు సైడు గ్యాస్ మీద కౌంటర్ అంతా కూడా సర్దేశానండి. వంట చేసేటప్పుడు ఈజీగా అనిపిస్తుంది, చిరాకు లేకుండా అనిపిస్తుంది. కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెంగా బ్యాచ్లుగా ఈ కాకరకాయ ముక్కలు అనేవి ఎర్రగా ఫ్రై చేసుకుందాము. ఈలోపు తాళింపుకు కూడా ఎర్రగడ్డ ముక్కలు కట్ చేస్తున్నాను. ఇంకా ఇంకో కూర ఏదైనా చేద్దాం అనిపించింది, కానీ ఇది సరిపోద్ది. పెరుగు ఉందండి, దాన్ని పెరుగు పులుసు చేద్దాం అనుకుంటున్నా. పొట్టలో చల్లగా ఉంటుంది, ఎందుకంటే ఈ ఎండలకి పెరుగు తింటాం, పెరుగన్నం తింటాము, కాకపోతే పెరుగు పులుసు చేసుకుంటే ఇంకొంచెం బాగుంటుంది కదా అనిపించింది. ఇది అది 2 చేసేసి రైస్ పెట్టేశానంటే వంట పని కంప్లీట్ అయిపోతుంది. ఒక సైడు కాకరకాయ ఫ్రై అయిపోతూ ఉన్నాయి, ఇక్కడ వచ్చేసి తాళింపు కోసం ఇవి ఎర్రగడ్డలు కట్ చేస్తూ ఉన్నాను. కొంచెం ఎర్రగడ్డలు ఎక్కువ వేసుకుంటే గ్రేవీలాగా బాగుంటుందన్నమాట, కూరలాగా కలుపుకోవడానికి. నేనైతే ఇలాగే చేస్తాను ఈ స్టైల్లో, కాకపోతే ఇంకొక 2-3 రకాలుగా కూడా చేస్తాను. పోపుల డబ్బాలు అన్నీ ఖాళీ అయిపోయాయండి, ఇప్పుడు వాటన్నిటిని నింపుకోవాలి. పెద్దవాళ్ళు చెప్తారు కదా, పోపుల డబ్బా ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు అని చెప్పేసి, అన్నీ ఫుల్గా ఉండాలంట. అందుకోసం అని చెప్పేసి నేను ఇట్లా అన్నీ నింపుకుంటూ ఉన్నాను. ఇంకా దాంట్లో అయిపోయినవి ఉంటాయి కదా, ఆవాలు జీలకర్ర ఇవన్నీ అయిపోయి ఉన్నాయి అనమాట. పెద్ద డబ్బాలలో పోసుకొని ఉంటాంగా, వాటిని తీసి ఇక్కడ కొంచెంగా మళ్ళీ ఇందులో ఫిల్ చేస్తున్నాను. ఇంకా అలాగే తాలింపు కోసం కూడా కొన్ని పక్కన పెట్టుకుంటున్నాను. ఇంక చూసారా, దీంట్లో ఎండుమిరపకాయలు కూడా వేసి పెట్టుకుంటాము, తెల్లగడ్డలు అవి కూడా వేసుకుంటే బాగుంటుంది మనకి, ఎందుకంటే హ్యాండీగా ఉంటుంది అంతే, ఇంకేం లేదు. ఈలోపు ఇవి కూడా అన్నీ ఫ్రై అయిపోతాయి, బ్యాచ్లుగా ఫ్రై చేస్తాను కదా, అన్నీ ఫ్రై అయిపోతాయి. ఇంకా కలిపేసి తిరగమాత వేసేసుకోవడమే. పెరుగును కూడా ఈలోపు తీసి బయట పెట్టున్నానండి, ఫ్రిడ్జ్లో ఉంది కదా. ఇంకా పెరుగు కూడా కొంచెం రూమ్ టెంపరేచర్లోకి వచ్చేంత వరకు పెట్టుకుంటే బాగుంటుంది.
కొంచెం రెడ్డిష్గా వస్తే బాగుంటుందండి కూర అనేది. మరీ పచ్చిగా ఉంటే కొంచెం చేదనేది తెలుస్తుందనమాట. ఇలాగ డీప్ ఫ్రై చేసుకున్నామంటే చేదని అనిపించదు. అన్నీ కూడా ఇలాగే చూసారా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లాగా ఫ్రై చేసేటప్పుడే తినేస్తారు మా పిల్లలైతే ఒట్టివే. మ్యాక్సిమం ఎక్కువ కూరలో కన్నా ఇట్లాగే తినేస్తారు. టేస్ట్ చాలా బాగుంటాయి ఇవి కూడా. పకోడా చేసుకోవాలన్నా కూడా సేమ్ ప్రొసీజరు. ఇంక ఇక్కడ తిరగమాత అయితే వేసేస్తున్నాను. ఫస్ట్ ఎర్రగడ్డలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ వేసుకునేసి తిరగమాత గింజలు అవి కూడా వేసుకునేసి ఉప్పు పసుపు వేసుకుంటున్నాను. ఇంక ఇవి కూడా వేసుకొని ఒకసారి కలిపేద్దామంతా. ఎండుమిరపకాయ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంక ఈ తిరగమాత అంతా ఒకసారి కలిపేసి ఇందాక కాకరకాయలో ఇత్తనాలు తీసి పెట్టాను కదా, ఇప్పుడు తిరగమాతలో కానీ వేసి ఫ్రై చేసామంటే భలే బాగుంటాయి ఇవి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మాడిపోకుండా భలే బాగా వస్తాయి, కరకర అంటుంటాయి. ట్రై చేసి చూడండి మీరు కూడా ఎప్పుడైనా. చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా ఉంటుంది. చేదు కాకరకాయ వద్దు అనే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇంకా 2-3 స్టైల్స్లో చేస్తాను, అవి కూడా మీకు ఈసారి షేర్ చేస్తాను. ఇంక ఇదంతా కలిపేసిన తర్వాత కొబ్బరి పొడి కొట్టున్నాను కదా, ఇది వేసేసి వెంటనే అలా తిప్పేసి ఆఫ్ చేసేస్తాను. ఎక్కువసేపు వేయించను అనమాట ఇది వేసిన తర్వాత, అంత బాగోదు. ఎందుకో నాకు వెంటనే ఆఫ్ చేసేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇంకా ఆఫ్ వేసి మూత పెట్టేస్తున్నా. పెరుగు పులుసు అని చెప్పాను కదా, చాలా రకాలుగా పిలుస్తారు దీన్ని. మేమైతే పెరుగు పులుసు అనే పిలుస్తాము. ఈ పెరుగునంతటిని బాగా మెత్తగా కవ్వం పెట్టైనా చిలుక్కోవచ్చు, గెంటితోటైనా బీట్ చేసినట్టుగా బాగా బీట్ చేస్తే స్మూత్గా తయారవుతుంది. ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే పసుపు ఇప్పుడైనా వేసుకోవచ్చు, లేదా తిరగమాతలోనైనా వేసుకోవచ్చు. నేనైతే ఇందులోనే వేసుకొని ఇంకొంచెం వాటర్ కూడా వేసుకుంటున్నా. పెరుగంతా బాగా తిప్పేసిన తర్వాత లూజ్గా అవ్వడం కోసం ఈ గిన్నె కదులుతూనే ఉంది, దీని కింద క్లాత్ పెట్టి అప్పుడు తిప్పుతాను అనమాట. ఇలా పెడితే గిన్నె కదలకుండా ఉంటుంది. ఇంక ఇలాగంతా తిప్పేసిన తర్వాత మనకి ఎన్ని అవసరం పడతాయో అన్నీ అయితే వాటర్ పోసుకుందాము. తిరగమాతకు కూడా పెట్టుకుందాం. ఈలోపు నేను ముందే పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డ కట్ చేసి పెట్టాను అనమాట. ఇంకా అవి కూడా ఇందులో వేసేద్దాము. కొంచెం ఆయిల్ పెట్టుకొనేసి ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చెనగపప్పు కరివేపాకు వేసుకునేసిన తర్వాత ఈ ఎర్రగడ్డ పచ్చిమిరపకాయలు కూడా వేసి ఫ్రై చేసుకుంటాం. రైతా కాదండి, రైతా వేరే టేస్ట్లో ఉంటుంది. రైతా మనం ఇలాగ పోపు పెట్టాం, పచ్చివే వేసేస్తాం. దీనికి ఏంటంటే పోపు పెట్టుకొని ఈ ఎర్రగడ్డ ముక్కల్ని కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటాం. రెండిటికి డిఫరెన్స్ ఉంది, టేస్ట్ కూడా అంతే తేడాగా ఉంటుంది. చాలా బాగుంటుంది, చాలా చల్లగా కూడా ఉంటుంది. మనము కొంచెం పెరుగన్నం తిన్నా పొట్టలో చల్లగా ఉంటుంది కదా, ఇలాగ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంక ఇవన్నీ కూడా కొంచెం వేయించాలి. ఈ స్టేజ్లో కావాలన్నా పసుపు ఉప్పు వేసుకోవచ్చు, కాకపోతే నేను ముందే వేశాను. ఈ తిరగమాతను ఎత్తి పెరుగులో వేస్తాను అనమాట. ఇందులో పెరుగు వేయను. ఇందులో పెరుగు వేసామంటే వేడికి పెరుగు అనేది ఇరిగిపోద్ది. అందుకోసం అనేసి ఈ పోపుని ఎత్తి పెరుగులో వేసుకుంటాము, వేసుకొని కలిపేస్తాం. పెరుగుని వేడి చేయము. నాకు తెలిసింది అంతేనండి రెసిపీ మాత్రం. ఇదిగోండి ఇట్లా వేసేసిన తర్వాత అంతా వేసి కలిపేసి పక్కన పెట్టేస్తాము. చపాతీ పిండి కూడా ముందే కలిపి పెడుతున్నా. ఈరోజు కొంచెం పని ఉందన్నమాట, అది నానుతుందని చెప్పేసి ఇలా కలిపి పెడుతున్నా. సాయంకాలం చపాతీకి పని అంటే నేను అన్నం తిన్న తర్వాత కలిపానులేండి ఇది. మరి ఇంట్లో పనులన్నీ నేనే చేసుకోవాలి అన్నప్పుడు ఇలాగే చేసుకోవాలి. ఇంకా సాయంకాలంగా పనులన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ పని అనమాట ఇది, చపాతీ చేయడం. చపాతీ కూడా చేసేసానంటే ఇంకా తినేస్తాము. తినేసిన తర్వాత ఇంకేముందండి, నార్మలే. ఇదిగోండి కూలర్ అయితే ఇక్కడ పెట్టాము, పర్లేదు. మరీ ఫ్యాన్తో పోల్చుకుంటే పర్వాలేదు. ఏసీ అయితే అస్సలు అనగాట్లేదు, 100-120 మీదే ఉంది. ఇది అయితే మాకు అస్సలు సరిపోవట్లేదు. అది ట్రాన్స్ఫారం చాలా దూరంగా ఉందన్నమాట. మరి కొత్తవి కలుపుతామంటున్నారు, ఎప్పుడు కలుపుతారో ఏంటో. చపాతీలు అయితే చేసేసి నైట్ అయితే పర్లేదండి, నైట్ బాగానే అనిపిస్తుంది. అంటే నైటు మిద్దెల మీద పడుకునే వాళ్ళు ఉంటారు, బయట పడుకునే వాళ్ళు ఉంటారు. మాకేంటంటే విలేజెస్లో నైట్ టైం ఏం పెద్ద కష్టం అనిపించదు, కానీ టౌన్లో ఉండే వాళ్ళకైతే చాలా ఇబ్బందే. మాకు నైట్ టైం బాగానే ఉంటుంది, కానీ డే టైం మాత్రం అదిరిపోతుంది. ఇంక ఇక్కడ చపాతీ కూడా చేసేస్తున్నా. ఏముందండి, ఎండలకి ఎప్పుడు చేసి పెట్టినా వేడిగానే ఉంటుంది. 6-6:30 కల్లా చేసేసానంటే తొందరగానే తినేస్తాం కాబట్టి సరిపోతుంది. ఇవాళ చిన్న పని నుండి బయటికి వెళ్ళానని చెప్పాను కదా, బయట నుంచి వస్తుంటే నా ఫేవరెట్ ఒకటి కనిపించింది.
ఇంక తీసుకొచ్చుకున్నాను. ఇప్పుడు ఈ సీజన్‌కి ఇప్పుడే ఫస్ట్ అనమాట. మనం తినడం కూడా ఇప్పుడే లేండి ఫస్టు. ఇంకా ఏం తీసుకోలేదు. ఇంక నాకక్కడ కనిపించేసరికి తెచ్చుకున్నాను. భలే ఇష్టమండి నాకైతే మాత్రం. అవేనండి చిన్న రసాలు, మామిడి పళ్ళు భలే బావుంటాయి. ఏంటి ఇట్టున్నాయని అనుకోవద్దు. కలర్ గానీ, టేస్ట్ గానీ సూపర్‌గా ఉంటాయి లోపల. నాకైతే చాలా ఇష్టం. ఇంకా వీటినైతే ఒక్కొక్క పండు తిని నేనైతే సాటిస్ఫై అవ్వలేను. భోజనం తినకుండా అయినా ఉంటాను గానీ, మామిడి పండు ఒక్కటి తిని ఇంక చాలని చెప్పారంటే మాత్రం ఇంక కోపమొచ్చేస్తది నాకు. 2, 3 అయినా తింటాను. అందులో మాత్రం డౌటేం లేదు. భోజనం స్కిప్ చేస్తాను అంతే ఇంకేం లేదక్కడ. టేస్ట్ అయితే భలే ఉన్నాయండి. నేను 2 కేజీలు తీసుకున్నా. 2 కేజీలు నాకు 200కి ఇచ్చారు. రేటు కూడా పర్వాలేదనిపించింది. భలే టేస్టీగా ఉన్నాయి. ఈ సీజన్‌కి ఇప్పుడు ఇదేననమాట ఫస్ట్ పండు నేను తినడము. మామిడి పండ్లును అలాగే సపోటాలంటే కూడా నాకు చాలా ఇష్టం. ఇంక అక్కడ కనిపించేసరికి తీసుకున్నాను. టేస్ట్ కూడా పర్లేదు బాగున్నాయండి. తీయగానే ఉన్నాయి. పుల్లగా అట్లే ఉంటాయేమో అన్నారు గానీ మా వారు, లేదు తీయగానే ఉన్నాయి. మీరు మీరు ఏ పండు ఇష్టంగా తింటారు? మీకు నచ్చిందా వీడియో? ఉంటానండి. బాయ్ అండి.